హాయ్ ఫ్రెండ్స్, వీక్లీ ఆటో అప్డేట్స్ ఎపిసోడ్ 33కి అందరికీ స్వాగతం. ఈరోజు డేట్ చూసుకుంటే May 16, టైం చూసుకుంటే 11 అలా అవుతుంది. ఈరోజు అన్నయ్య అయితే లేరు, ఫ్యామిలీతో కొద్దిగా బయటకి అయితే వెళ్ళారు, కొద్దిగా ఇంపార్టెంట్ వర్క్ ఉంటే. ఈ వీక్ ఆటో అప్డేట్స్ అయితే కవర్ చేస్తాను. ఈ ఆలస్యం చేయకుండా ఈ వీక్ ఆటో అప్డేట్స్ ఏదో చూసేద్దాం. ముందుగా చూసుకుంటే మీకు అందరికీ తెలిసిందే, పెట్రోల్, డీజిల్ ఏదైతే ఫాజిల్ ఫ్యూయల్స్ ఉన్నాయో మనం ఇంపోర్ట్ చేసుకుంటామో వాటి ప్రైస్ అయితే పెరిగినాయి. పెట్రోల్ చూసుకుంటే 3 రూపీస్ పెరిగింది, డీజిల్ చూసుకుంటే 3 రూపీస్ పెరిగింది, అలాగే సిఎన్జి చూసుకుంటే 2 రూపీస్ అయితే పెరిగింది. ఇప్పుడు మన హైదరాబాద్ లో పెట్రోల్ ప్రైస్ చూసుకుంటే 110.89 పర్ లీటర్ అయితే ఉంది. అదే డీజిల్ విషయానికి వస్తే 98.69 రూపీస్ అయితే ఉంది. అలాగే ఏపీలో పెట్రోల్ ప్రైస్ చూసుకుంటే 113 రూపాయలు అయితే ఉంది. అలాగే డీజిల్ విషయానికి వస్తే 100 రూపాయల 71 పైసలు అయితే ఉంది. ఇది పెట్రోల్ అండ్ డీజిల్ ప్రైస్ గురించి. రీసెంట్ గా మోడీ గారు పెట్రోల్ ని తక్కువ వాడండి, ఈవీ వెహికల్స్ ఎక్కువ వాడండి, వర్క్ ఫ్రం హోమ్ చేసుకోండి, ఇలాగా ఎక్కువ బయట తిరగద్దని దేశాన్ని ఉద్దేశించి తను పిలుపునైతే ఇచ్చారు. పీఎం నరేంద్ర మోడీ పిలుపు మేరకు చాలా వరకు గవర్నమెంట్ ఎవరైతే ఎంప్లాయీస్ కాన్వాయ్స్ మెయింటైన్ చేస్తారో వాళ్ళు కూడా 50% కాన్వాయ్స్ తగ్గించినట్టు చెప్తున్నారు. ఇక ఏపీలో కొత్త అప్డేట్ అయితే వచ్చింది పెట్రోల్ గురించి. ఈ పెట్రోల్ బంకులు ఏవైతే ఉన్నాయో అవి ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అయితే పనిచేస్తాయి. దాని తర్వాత వీళ్ళు క్లోజ్ చేయనుండి చెప్తున్నారు. ఇది మెయిన్ గా ఎందుకంటే పెట్రోల్ బంక్ రన్ అవ్వాలంటే ఎలక్ట్రిసిటీ కన్జ్యూమ్ అయింది కదా, దాన్ని తగ్గించే నేపథ్యంలో వీళ్ళు ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్తున్నారు. ఇది తొందరలో అమల్లో తీసుకొస్తారో లేదో చెప్పలేం కానీ ప్రస్తుతానికి అయితే టాక్స్ అయితే నడుస్తున్నాయి. ఒకవేళ ఇది కానీ సక్సెస్ అయితే మన తెలంగాణలో కూడా అప్లై చేసే ఛాన్సెస్ అయితే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ల్యాంబోర్గినీ నుంచి. ల్యాంబోర్గినీ వాళ్ళు ఒక కొత్త కార్ అయితే తీసుకొచ్చారు. దీని పేరు ఫినామినా రోడ్ స్టార్ అనమాట. దీన్ని రీసెంట్ గా అయితే రివీల్ చేశారు. దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది ఓన్లీ 15 యూనిట్స్ మాత్రమే అవైలబిలిటీ ఉంటాయి. అది కూడా వరల్డ్ వైడ్. 15 యూనిట్స్ అంటే ఎంతమందికి ఎన్ని కార్లు వెళ్తాయి? కార్ దొరకడమే కొద్దిగా గొప్ప అని చెప్పుకోవాలి. ఈ కార్ లుక్స్ పరంగా చూసుకున్నా ఇది 2 డోర్ కార్, అలాగే టాప్లెస్ కార్. ఇది దీంట్లో మనకు 7 kWh బ్యాటరీ ప్యాక్ అయితే ఉంటుంది. ఇది ఏంటంటే 3 ఎలక్ట్రిక్ మోటార్స్ ఉంటాయి. అలాగే దాంతో పాటు 6.5 లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ V12 ఇంజిన్ అయితే ఉంది. దీని స్పీడ్ చూసుకుంటే 0 to 100 2.5 సెకండ్స్ లో రీచ్ అవుతుంది. అలాగే దీని హార్స్ పవర్ విషయానికి వస్తే 1065 హార్స్ పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజన్ ప్లస్ ఎలక్ట్రిక్ మోటార్ రెండు కలిపితే ఈ పవర్ అనేది అచీవ్ చేస్తుంది అనమాట. కారు దొరికిన అదృష్టవంతుడు, ఎందుకంటే దీని ప్రైస్ అలా అలా పెరుగుతా పోతుంది అనమాట. ఎందుకంటే 15 యూనిట్సే కాబట్టి ది ప్రైస్ వాల్యూ కూడా చాలా ఎక్కువ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి టీవీఎస్ ఐక్యూబ్ నుండి. టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ వెహికల్ మీకు అందరికీ తెలిసిందే. ఇది 2.2 kWh బ్యాటరీ ప్యాక్ నుంచి అటు ₹1,00,000 దగ్గర నుంచి 1,70,000 దాకా అయితే అవైలబిలిటీ ఉంటుంది. దీనిలో టాప్ వేరియంట్ చూసుకుంటే 5.3 kWh బ్యాటరీ ప్యాక్ అయితే వస్తుంది. దీనిలో మిడ్ వేరియంట్ ఏదైతే ఉందో అది 3.5 kWh బ్యాటరీ ప్యాక్ వచ్చేది. దాన్ని అయితే ఇప్పుడు డిస్కంటిన్యూ చేశారు. దాని ప్లేస్ లో వీళ్ళు కొత్త బ్యాటరీ ప్యాక్ అయితే యాడ్ చేశారు. 4.7 kWh బ్యాటరీ ప్యాక్ అయితే తీసుకొచ్చారు. 3.5 నుంచి 4.7 kWh అంటే మంచి అప్గ్రేడ్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే కొద్దిగా మీకు మా ప్రైస్ కి వేరే కంపెనీస్ మంచిగా ఆఫర్ చేస్తున్నాయి. అక్కడ 4.7 kWh బ్యాటరీ ప్యాక్ అనేది కొద్దిగా మంచి ఆప్షన్ చెప్పుకోవాలి. దీని ఎక్స్షోరూమ్ ప్రైస్ చూసుకుంటే 1.37 lakh అయితే పెట్టారు. ఒకవేళ మీరు కానీ 1,50,000 లోపల ఒక ఈవీ వెహికల్ చూస్తుంటే ఒక మంచి ఆప్షన్ చెప్పుకోవాలి. మంచి బ్యాటరీ ప్యాక్ తో వస్తుంది కాబట్టి. దీని ఫీచర్స్ విషయానికి వస్తే ఇది 0 to 80% పోర్టబుల్ చార్జర్ తో 4 hours లో అయితే ఛార్జ్ అయిపోతుంది. దీని ఐడీసీ రేంజ్ చూసుకున్నా మీకు 175 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. రియల్ వరల్డ్ లో మీకు 120-125 అయితే రావచ్చు. అండ్ ఇది 0 to 40 4.3 seconds లో రీచ్ అవుతుంది. ఓవరాల్ గా ఇది టీవీఎస్ బైకే కాబట్టి మీకు సర్వీస్ పరంగా కూడా మంచి అవైలబిలిటీ అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ న్యూస్ విషయానికి వస్తే టాటా నుండి. టాటా వాళ్ళు వాళ్ళ రీసెంట్ గా టాటా కర్వ్ ఈవీ వెహికల్ కి కొత్త అప్గ్రేడెడ్ వర్షన్ తీసుకొచ్చారు. ప్రీవియస్ గా దీనిలో 45 kWh 55 kWh బ్యాటరీ ప్యాక్స్ అయితే ఉండేది. దీంట్లో బేస్ వేరియంట్ అయినటువంటి 45 kWh బ్యాటరీ ప్యాక్ అయితే రిమూవ్ చేశారు. ఓన్లీ ఇప్పుడు 55 kWh బ్యాటరీ ప్యాక్ తో మాత్రమే అవైలబిలిటీ ఉంది. అది కూడా మీకు డార్క్ ఎడిషన్ అయితే లేదు. ఇప్పుడు డార్క్ ఎడిషన్ కూడా తీసుకొచ్చారు. ఇక దీనిలో బ్యాటరీస్ విషయానికి వస్తే ఇది LFP బ్యాటరీ అయితే వస్తుంది. ఇది దీనిలో రేంజ్ చూసుకున్నా మీకు 502 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. రియల్ వరల్డ్ లో మీకు 400 దాకా అయితే రావచ్చు. ఇది SUV కూపే కేటగిరీ కిందకి అయితే వస్తుంది. ఇది ఓల్డ్ టాటా కర్వ్ తో పోల్చుకుంటే 2.25 lakh మీకు తక్కువకైతే వస్తుంది. సో బేస్ వేరియంట్ మనకు 16.99 lakh అయితే వస్తుంది. అలాగే టాప్ ఎండ్ అయినటువంటి డార్క్ ఎడిషన్ మనకు 19.49 lakh అయితే వస్తుంది. టాటా గురించి తెలిసిందే కదా, మీకు లైఫ్ టైం బ్యాటరీ వారంటీ అయితే ఇస్తున్నారు. అది సేమ్ మనకు పంచీవీలో కూడా చూసాము. లైఫ్ టైం అంటే జీవితాంతం అనుకోకండి, 15 years కి లిమిట్ అయితే ఉంటుంది. చాలా మంది కామెంట్స్ అయితే చేశారు, లైక్ ఈవీ కార్ సెగ్మెంట్ లో మీరు టాటా కార్ మిస్ చేశారన్నట్టు. టాటా కార్ మిస్ అయితే చేయలేదు, బట్ ఏంటంటే కొత్త వర్షన్ కోసం అది వెయిట్ చేస్తున్నాం. చాలా కాలం అయిపోయింది కదా. ఇప్పుడు మనకి ఇది దాదాపు మీకు 21 lakh 22 lakhs అయితే కిందకి అయితే వస్తుంది. ఒకవేళ తీసుకోవాలన్నా ఇది మంచి ఆప్షన్. ఎందుకంటే అక్కడ SUV కూపే డిజైన్ లో మీకు XUV 9S అయితే ఉంటుంది. అలాగే టాటా కర్వ్ ఈవీ అయితే ఉంటుంది. ఆ రెండు వెహికల్స్ ఉంటాయి. ఎవరైనా కూపే డిజైన్స్ ఎక్కువ లైక్ చేసే వాళ్ళకి తక్కువ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఒకవేళ వెళ్ళాలనుకుంటే చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు కొన్ని బ్రాండ్స్ నుంచి కొన్ని బైక్స్ అయితే డిస్కంటిన్యూ అయిపోతున్నాయి. ఆ బ్రాండ్స్ ఏంది, ఆ బైక్స్ ఏంది గురించి తెలుసుకుందాం. ఫస్ట్ గా చూసుకుంటే బజాజ్ నుంచి బజాజ్ అవెంజర్ 160 వర్షన్ ఏదైతే ఉందో అదైతే డిస్కంటిన్యూ అయిపోతుంది. ఇంకా సెకండ్ గా చూసుకుంటే అప్రిలియా నుంచి. అప్రిలియాలో మనకు ఇప్పుడు దాకా అవైలబుల్ వర్షన్స్
ఏవైతే ఉన్నాయో SR 160, SXR 125, SXR 160 ఈ వెహికల్స్ అయితే డిస్కంటిన్యూ అయిపోతున్నాయి. వీటి ప్లేస్ లో SR 175 అయితే తీసుకురానున్నారు. ఇవన్నమాట మన ఇండియన్ మార్కెట్ లో నుంచి కనుమరుగైపోతున్న బైక్స్ గురించి చూసుకుంటే. అప్రిల్ ఈ సిరీస్ ఏవైతే స్కూటీస్ ఉన్నాయో వీటన్నిటికీ పర్ఫార్మెన్స్ స్కూటర్స్ వీటన్నిటికీ చాలా మంది ఫ్యాన్స్ అయితే ఉంటారు. ఇవైతే డిస్కంటిన్యూ అయిపోతున్నాయి అనమాట. ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి సుజుకి నుంచి. సుజుకి వాళ్ళ ఫేవరెట్ కార్ అయినటువంటి స్విఫ్ట్లో ఒక కొత్త ప్రయోగం అయితే చేశారు. లైక్ ప్రోటోటైప్ అయితే తీసుకొచ్చారు. అది కూడా హైడ్రోజన్ ఐస్ ఇంజన్ అయితే తీసుకొచ్చారు. యాక్చువల్లీ మీకు హైడ్రోజన్ వెహికల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ మీకు ఫ్యూయల్ సెల్ టెక్నాలజీతో అయితే రన్ అవుతాయి. ఇప్పుడు ఏంటంటే ఐస్ ఇంజన్లో మీకు ఎలాగైతే కంబషన్ జరుగుతుందో సేమ్ ఇదే హైడ్రోజన్ కార్లో కూడా కంబషన్ అయితే జరుగుతుంది అనమాట. దీని ఇంజన్ గురించి చూసుకుంటే మీకు 1.4 లీటర్ ఇంజన్ అయితే వస్తుంది. అది కూడా మీకు 134 హార్స్ పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. న్యాచురల్ ఆస్పిరేటెడ్ ఐస్ ఇంజన్తో పోల్చుకుంటే ఈ పవర్ కొద్దిగా ఎక్కువ అని చెప్పుకోవాలి. అవి 120 దగ్గర అయితే ఉంటాయి. ఇది 134 హార్స్ పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. యాక్చువల్లీ మనకు ఐస్ ఇంజన్ అంటే ఎగ్జాస్ట్ గ్యాస్ అయితే రిలీజ్ అవుతాయి ఫాజిల్ ఫ్యూయల్స్ బర్న్ చేసినప్పుడు. కానీ దీనిలో నుంచి మనకు వాటర్ వేపర్ అయితే వస్తుంది. సో ఇది ఒక మంచి ఆప్షన్ అని చెప్పుకోవాలి. ఒకవేళ మీకు ఎలా అనిపించింది ఈ కార్, ఒకవేళ మార్కెట్లోకి వస్తే మీరు ఎలా ఫీల్ అవుతారు అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి యమహా నుండి. యమహా వాళ్ళ 150 సిరీస్ ఏవైతే ఉన్నాయి లైక్ ఏరోక్స్ 155, XXR 155, RN5 వీటి ప్రైస్ అయితే పెంచేశారు. యమహా ఏరోక్స్ 155 బైక్ ప్రైస్ చూసుకుంటే 2800 రూపీస్ అయితే పెరిగింది ఎక్స్షోరూమ్ ప్రైస్ మీద అనమాట ఇది. అలాగే XSR 155 మీద 1000 రూపీస్ అయితే పెరిగింది. అలాగే యమహా R15 మీద చాలా ఎక్కువ అయితే ప్రైస్ పెరిగింది. 4900 రూపీస్ అయితే పెరిగింది. సో ఎక్స్షోరూమ్ ప్రైస్ కూడా మీకు ఇక్కడ స్క్రీన్ మీద వేస్తా చూసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఆనంద్ మహీంద్ర గారి నుండి. ఆయన ఒక ట్వీట్ అయితే చేశాడు రీసెంట్ గా. ఒక వెహికల్ ని షేర్ చేస్తా. ఆ వెహికల్ ఏంటంటే ATV వెహికల్. ఇది థార్ రాక్స్ ని రీడిజైన్ చేసి ఈ వెహికల్ ని తీసుకొచ్చారు. ఈ వెహికల్ ఎవరికంటే ఇండియన్ సెక్యూరిటీ ఫోర్సెస్ కి అయితే డిజైన్ చేశారు వాళ్ళకి తగ్గట్టుగా. ఇక దీని ఇంజన్ విషయానికి వస్తే ఇది 2.2 లీటర్ డీజిల్ ఇంజన్ అయితే వస్తుంది. 172 హార్స్ పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. 400 Nm టార్క్ అయితే ఉంటుంది. ఇండియన్ ఆర్మర్డ్ సెక్యూరిటీ ఫోర్సెస్ అంటే వీళ్ళు అన్ని టెరెన్స్ లో తిరగాలి కాబట్టి వాళ్ళకి తగ్గట్టుగా డిజైన్ చేశారు. ప్లస్ వాళ్ళకి తగ్గట్టుగా గన్స్ పెట్టుకోవడానికి అన్నిటికీ వీళ్ళు స్పేస్ అయితే క్రియేట్ చేశారు. సో ఇది అన్ని టెరెన్స్ వెహికల్ కాబట్టి దీన్ని చూడడానికి కూడా మనకు అలానే అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి కెనడా నుండి. కెనడాలో రీసెంట్ గా ఒక యాక్సిడెంట్ అయితే అయింది. ఈ యాక్సిడెంట్ లో గురికాబడిన బైక్ చూసుకుంటే సుజుకి జిక్సర్ బైక్. ఈ వీడియోలు చూస్తే మీకు ఒక కార్ అనేది లెఫ్ట్ అని తీసుకుంటా ఉంది. మనోడు బైక్ కూడా అనమాట స్పీడ్ గా వస్తున్నాడు. వెళ్ళి డైరెక్ట్ గా బైక్ కార్ ఎక్కిచ్చేసాడు. కార్ ఎక్కి పైకి ఎగిరింది అనమాట బైక్. ఎగరడం సిగ్నల్ పోల్స్ అయితే ఉంటాయి కదా, దాంట్లో డైరెక్ట్ గా బైక్ అయితే ఇరుక్కుపోయింది. చూడడానికి అయితే కొత్త వింతగా అయితే కనిపిస్తుంది బైక్ వెళ్ళి డైరెక్ట్ పోలో ఇరుక్కోవడం అనేది. ఇక రైడర్ విషయానికి వస్తే ఆయన పెద్ద రైడర్ కాబట్టి సేఫ్ గానే ఉన్నాడు అనమాట. చిన్న దెబ్బలు అయితే తగిలాయి అంతే. రీసెంట్ గా ఒక వీడియో చూశాను, మీరు కూడా చూసేయండి. ఈ వీడియోలో చూస్తే మీకు రీసెంట్ గా ORR లో చాలా వరకు యాక్సిడెంట్లు అయితే అవుతున్నాయి. రీసెంట్ గా మీరు చూసిన వ్యాగనార్ ఒక యాక్సిడెంట్ అయింది. ఫ్యామిలీ అందరూ చనిపోయారు. డ్రైవర్ ఒక్కరు బతికారు అనుకుంటా. మీకు గుర్తుందో లేదో, వాళ్ళు గుడికి వెళ్ళేసి తిరిగి వస్తా ఉదయాన్న ఎర్లీ మార్నింగ్ అట్లా డైరెక్ట్ పోయి కుర్తిగా ఆగున్న లారీని కొట్టేసి చనిపోయారు. ఇలా ఏదో ఒక యాక్సిడెంట్ అయితే మనం చూస్తూనే ఉన్నాం రోజు ORR మీద. ఇలాంటి సిచ్యువేషన్ టైంలో ఒక కారు, అందులో పిల్లల్ని వెనక కూర్చోబెట్టుకుని డిక్కీలో, అది కూడా డిక్కీ ఓపెన్ చేసి ఇలా వెళ్తున్నారు. ఆ పేరెంట్స్కి కనీసం ఇంత జ్ఞానం ఉందో లేదో నాకైతే తెలియదు. ఎందుకంటే ORRలో వెళ్ళే ప్రతి వెహికల్ కొద్దిగా స్పీడ్ మీద అయితే ఉంటుంది. లైక్ 120, 100 ఇలా అయితే మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఏదన్నా జరిగి ఒక పిల్లోడు పడినా, కింద పడినా, వాడి సడన్ బ్రేక్ వేసినా, లేకపోతే ఆయన రేజ్ ఇచ్చి పిల్లోడు కింద పడినా అనుకోని సంఘటన అయితే జరుగుతుంది. ఇప్పుడు చాలామంది తెలియక చేసిన తప్పులు అయితే ఉంటాయి, వాటి వల్ల చనిపోయి ఉంటారు. కానీ ఇట్లాంటివి తెలిసి చేసే తప్పులు అనమాట. ఈ కైండ్ ఆఫ్ తప్పులు అయితే చేయబాకండి, అది కూడా హై స్పీడ్ రోడ్స్ పైన. సో అందరికీ విన్నవించుకుంటున్నా, కొద్దిగా రోడ్ సేఫ్టీని అయితే తీసుకోండి. మీరు సేఫ్టీగా అయితే ఉండండి. మన సేఫ్టీ ఉన్నా ఎదుటోడు చేసినా మనం ఏం చేయలేం కాబట్టి మన టైం అది. మన జాగ్రత్తలో మనం ఉండడం మంచిది కదా. ఇవి ఫ్రెండ్స్, ఈ వీక్ ఆటో అప్డేట్స్ విషయానికి వస్తే, రేపు మన ఛానల్లో SD స్క్రాంబ్లర్ 350 వాక్ అరౌండ్ వీడియో అయితే రాబోతుంది. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా చూసేయండి. తిరిగి మరొక వీడియో అయితే కలుసుకుందాం. అంతవరకు సెలవు, బై.